వెల్కమ్ టు 6 టీవీ టాలెంట్ షో. తెలుగు వారి ప్రతిభా పాఠవాలను గుర్తించి ఒక వేదికను కల్పిస్తుంది 6 టీవీ టాలెంట్ షో. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వ్యవస్థాపక అధ్యక్షులు, పలు ప్రపంచ రికార్డ్స్ గ్రహీత డాక్టర్ చింతపట్ల వెంకటాచారి గారి గురించి తెలుసుకుందాం. ఈయన పేరు డాక్టర్ చింతపట్ల వెంకటాచారి. తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఉన్న ప్రతిభలను వెలికి తీసేందుకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు వెంకటాచారి. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థ నుండి ఎంతో మంది ప్రతిభావంతులను గుర్తించారు వెంకటాచారి. ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థ నుండి గుర్తించిన వారిలో ప్రముఖులు మాజీ సీఎం రోషయ్య, ప్రముఖ సినీ నటుడు నాగేశ్వరరావు, దాసరి నారాయణరావు, జమున, రాజేంద్ర ప్రసాద్ ముఖ్యులు. ఇలా ఎంతో మందిని ప్రోత్సహించిన తెలుగు బుక్ ఆఫ్ రికార్డు వ్యవస్థాపకుడు వెంకటాచారి మరింత వృద్ధి స్థాయికి ఎదగాలని మా 6 టీవీ కోరుకుంటుంది. చూశారు కదండి డాక్టర్ చింతపట్ల వెంకటాచారి గారి గురించి. ఇప్పుడు వారు మన స్టూడియోలో ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే డాక్టర్ చింతపట్ల గారు, మీ గురించి మా 6 టీవీ వ్యూవర్స్ కోసం. ప్రపంచంలోనే తొలిసారిగా తెలుగువారి గణతలని ప్రపంచానికి తెలియజేయాలన్న ఒక ఉద్దేశంతోనే ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థని స్థాపించడం, అట్లాగే ఒక మీడియాతో మరి ఈ సంస్థకు ఉన్నటువంటి రికార్డులని 6 టీవీ ఒక టాలెంట్ షో ద్వారా నేను ప్రసారం చేయడం అనేది ఒక గొప్ప విషయంగా భావిస్తున్నాను. ముందుగా నా ధన్యవాదాలు 6 టీవీ యాజమాన్యానికి మొత్తానికి తెలియజేస్తూ, అట్లాగే నేను ముగ్దుంపల్లి అని ఇక్కడ భువనగిరి దగ్గర ఒక చిన్న గ్రామము, అక్కడి నుంచి నేను వచ్చాను. మా నాన్నగారు చింతపట్ల సత్యాచారి గారు, వారు ఇంటీరియర్ డిజైనర్ మరియు కార్పెంటరీ వృత్తిలో వారు ఉండేవారు. అట్లాగే 1970లో ఆ ప్రాంతంలో హైదరాబాద్ రావడం, వారి వృత్తిపరంగా హైదరాబాద్ లో సెటిల్ కావడం, మా బ్రదర్స్ కూడా అందరూ కూడా ఇంటీరియర్ డిజైనింగ్, కార్వింగ్ డిజైన్స్ లో ఒక మంచి ప్రావీణ్యాన్ని సంపాదించి మరి ఎంతో మంది శిష్యులను తయారు చేసినటువంటి మా నాన్నగారు మరి వారి ఆశీస్సులతో మరి ఈ రోజు నేను ఒక ఉన్నత స్థాయికి రావడానికి కూడా మా తల్లిదండ్రుల ఆశీస్సులు అని తెలియజేయచ్చు. నేను చదివే రోజుల్లో నాకు ఒక ఆశయం ఉండేదండి. అంటే జనరల్ గా అందరిలా కాకుండా మన ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలని చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉండేది. మా గురుగారు చెప్పేవారు, మన సిగ్నేచర్ ఆటోగ్రాఫ్ గా మారాలి. మన సిగ్నేచర్ ఆటోగ్రాఫ్ గా మారాలి అంటే మనం ఏం చేయాలి? సో అదొక ప్రోవర్బ్, అదొక కొటేషన్ నా మైండ్ లో ఉండేది. సో ఇప్పటికీ ఆ కొటేషన్ ని నెమరేసుకుంటూ నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలనే ఉద్దేశంతోనే మరి ఆ కుగ్రామంలో జన్మించిన, మరి హైదరాబాద్ కి వలసగా వచ్చిన, ఒక ఇంటీరియర్ డిజైనింగ్ లో ప్రావీణ్యాన్ని సంపాదించి అట్లాగే పలు ప్రపంచ రికార్డులు సాధించిన వ్యక్తిగా మరి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ కి వ్యవస్థాపక అధ్యక్షులుగా మరి ఉండడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ స్థాపనకు అంకురార్పణ ఎలా జరిగింది? నేను ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పనిచేశాను. అంటే అంతకంటే ముందు నేను ఇంటీరియర్ డిజైనర్ గా చేస్తున్నప్పుడు నాకు వచ్చిన ఆలోచన, బార్ కోడ్ ని ఒక సిమిలర్ గా, అంటే ఒక ప్రత్యేకంగా ఒక లిపిలాగా మార్స్తే ఎలా ఉంటుందని వచ్చిన ఆలోచన. నాకు బార్ కోడ్ చూస్తే మనకు నిలువు గీతలుగా కనిపిస్తుంది. సో నేను క్రియేట్ చేశానంటే ఆ నిలువు గీతల్లో మనం స్కానర్ లేకుండా మనం కొత్త భాషను తయారు చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచన నాకు వచ్చి, ఆ బార్ కోడ్ కి సిమిలర్ కోడ్ లాంగ్వేజ్ గా రహస్య లిపి అనే ఒక కొత్త విధానాన్ని నేను ప్రవేశపెట్టాను. అదేంటంటే మనం చూసే బార్ కోడ్ లాగానే కనిపిస్తుంది. వెన్ ఇన్క్లైన్డ్ 45 to 75 degrees యాంగిల్ లో మనం చూసినట్టయితే ఆ రహస్య లిపిలో ఉన్నటువంటి రహస్యాన్ని మనం చూడగలుగుతాం. అంటే అక్షరాల రూపంగా ప్రింటింగ్ లెటర్స్ లాగా కనిపిస్తుంది. పైకి చూస్తే మనకు ఒక లైన్స్ లాగానే కనిపిస్తుంది. నాకప్పుడు నేను ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేస్తున్న రోజుల్లో వచ్చినటువంటి ఈ ఆలోచన, ఆ ఆలోచన అది ఫస్ట్ నేను గ్రీటింగ్స్ గా నేను వాడేవాని, మెసేజెస్ పంపించుకోవడానికి గ్రీటింగ్స్ గా పంపించేవాని. దాని తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది, ఇది ఒక గ్రీటింగ్స్ గానే పరిమితం ఎందుకు కావాలి, ఒక స్టోరీస్ గా రాయాలన్న ఒక ఉద్దేశంతో అప్పుడు ఇంగ్లీష్ వర్షన్ తీసుకొని రామాయణాన్ని మొత్తం రాయడం జరిగింది. అట్లా ఒక్కొక్క లాంగ్వేజ్ లో
ఒక విశిష్టమైనటువంటి స్టోరీస్ తీసుకొని రామాయణం, మహాభారత్, ఖురాన్, బైబుల్ ఇతిహాసాలన్నీ కూడా ఈ లైన్ స్క్రిప్ట్ ఆర్ట్ రహస్య లిపిగా దాని పేరు నేను నమోదు చేశాను. దానిపైన ఈ 8 భాషలలో రామాయణ, మహాభారత్, ఖురాన్, బైబుల్ అనే ఇతిహాసాలన్నీ దాంట్లో రూపొందించడం జరిగింది. ఆ రూపొందించినటువంటి వాటికి నాకు పలు ప్రపంచ రికార్డు, దాదాపుగా 22 ప్రపంచ రికార్డులు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి రికార్డులన్నిటి కూడా నేను కైవసం చేసుకోవడం జరిగింది. ఆ రికార్డులు వచ్చిన నేపథ్యంలోనే మరి ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు నన్ను గుర్తించి వారికి ఫస్ట్ హైదరాబాద్ ట్విన్ సిటీస్ కి నేను ఒక రిపోర్టర్ గా జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత రిపోర్టర్ స్థాయి నుంచి ఒక చీఫ్ అడ్జుడికేటర్ గా, సౌత్ ఇండియాకి చీఫ్ అడ్జుడికేటర్ గా నన్ను నియమించడం జరిగింది. ఆ నేపథ్యంలో నేను ఈ చూస్తున్నటువంటి తెలుగువారు చేసినటువంటి ఘనతలని మరి ప్రపంచ స్థాయిలో చూసినట్టయితే అతి తక్కువ మందికి రికార్డు స్థాయిలో రికార్డు నామోదు చేయడం నేను గమనించాను. తెలుగు వారికి ఎక్కడో ఒక లోటు జరుగుతుందని ఒక విషయాన్ని నేను గమనించాను. మన తెలుగువాడిగా నేను తెలుగు వారికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో, అట్లాగే ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పలు సంస్థల్లో, ప్రపంచ రికార్డు సంస్థల్లో నేను చేసిన అనుభవాన్ని నేను దృష్టిలో పెట్టుకొని మరి ఒక తెలుగు వారిలో ఉన్నటువంటి ప్రతిభా పాఠాలను ప్రపంచానికి తెలియజేసే దిశలో ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ని 24 డిసెంబర్ 2012లో ఇది స్థాపించడం జరిగింది మండలి బుద్ధప్రసాద్ గారి చేతుల మీదుగా. మరియు అట్లాగే డిసెంబర్ 31, 2012 దీనికి వెబ్సైట్ ఆవిష్కరణ చేయడం జరిగింది. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ అనే సంస్థ ప్రపంచంలోనే ఒక తెలుగు భాషకి ఒక రికార్డు సంస్థగా వెలువొందడం అనేది ఇంతవరకు జరగలేదు. ఇదే తొలి రికార్డు సంస్థగా మనం చెప్పుకోవచ్చు. ప్రపంచ రికార్డు సంస్థలో దాదాపుగా ఒక 6వ స్థానంలో ఉంది అని చెప్పడానికి అతిశయోక్తి లేదు. మీ సంస్థ ద్వారా ఇంతవరకు ఎంతమందికి రికార్డ్స్ ఇచ్చారు? తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థ అనేది ఈ రెండు రాష్ట్రాలకి కాకుండా దేశ విదేశాలలో ఉన్నటువంటి ప్రవాస తెలుగు వారికి కూడా ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ తరఫున మేము రికార్డులు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ 555 మందికి పైగా, ఈ 2 రాష్ట్రాలే కాదు ఇతర దేశాల్లో దాదాపుగా 12 దేశాలలో మన సంస్థకు సంబంధించిన శాఖలున్నాయి. అక్కడ ఉన్న తెలుగు వారిలో ఉన్న గణితలను గుర్తించి 555కు పైగా రికార్డు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి మనం అంటే లేటెస్ట్ రికార్డు చూసినట్టయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు మరి భారీ జెండాని ఏదైతే ఆవిష్కరించారో అది దేశంలోనే 2వ జెండాగా అది పేరొందింది. మళ్ళీ 2 తెలుగు రాష్ట్రాలలో ఇంతవరకు అతిపెద్ద జాతీయ జెండాగా మేము గుర్తించాము. అది రికార్డుకి మేము నమోదు చేయడం జరిగింది. అట్లా చాలా మంది నిష్ణాతులైనటువంటి విజ్ఞానవంతులకి మరి ప్రతిభ ఉన్నటువంటి వారికి మన ఎంతో మందికి రికార్డు ఇవ్వడం జరిగింది. సో ఈ రికార్డు ద్వారా వారిని ఒక వెలుగులోకి తీసుకురావాలని, ఎందుకంటే దాదాపు చాలా మందికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎక్కువ రిమోట్ విలేజెస్, మారుమూల ఉన్నటువంటి విలేజ్ లో ఉన్నటువంటి ప్రతిభావంతులని గుర్తించి వారికి ఒక వేదికని కలిగించాలనే ఉద్దేశంతోనే మరి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ఈ రోజు 550 పైగా రికార్డు నమోదు చేయడం అనేది అది ఇంతవరకు ఇదొక ప్రపంచ రికార్డుగా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక రికార్డు సంస్థ అంటే ఒక పర్టికులర్ గా ఒక భాషకు సంబంధించినటువంటి రికార్డు సంస్థ తెలుగు వారి వల్ల ఉన్నటువంటి పాట వాళ్ళని గుర్తించడం, మరి వారికి రికార్డు స్థాయిలో వారికి రికార్డుని ఇవ్వడం అనేది అది ఇంతవరకు జరగలేదు. ఇదే ఒక రికార్డుగా నేను చెప్పొచ్చు. సంస్థ ద్వారా రికార్డ్ చేయించడానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? సంస్థ ద్వారా ఇప్పుడు ఎందుకంటే ఈ సంస్థ నెలకొల్పడమే ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలుగు వారిలో ఉన్నటువంటి ప్రతిభా వాళ్ళు, ఎందుకంటే చాలా మందికి ఈ ఎలా ప్రాసెస్ చేయాలి అనేది చాలా మందికి తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఎంతో ప్రతిభ ఉంటుంది కానీ వాళ్ళు హౌ టు అప్లై అంటే రికార్డు సంస్థ వరకు వాళ్ళ టాలెంట్ ని జరగడం చేయలేదు. అది కొద్ది మందికే తెలుస్తుంది. ఇప్పుడు ఆ ప్రాసెస్ కూడా ఏంటంటే అందుకే మా సంస్థ ద్వారా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ .com ఆ వెబ్సైట్ లో మీకు అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ లోకి వెళ్తే మీకు అప్లికేషన్